సత్తెపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, సత్తెపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు తల్లాడ మండలం పినపాక గ్రామంలో సత్తెపల్లి పట్టణం సింగరేణి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం అండి. గ్రామానికి విచ్చేసిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క సార్కి, అలాగే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, సిపి గారికి, సబ్ కలెక్టర్ గారికి, అలాగే మన ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, మిగతా అధికారులందరికీ కూడా, అలాగే ఇక్కడ విచ్చేసిన మన కాంగ్రెస్ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీ తోటి మనం గుర్రం శ్రీను గారిని అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు మరి ఒక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరం కూడా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కానీ, మరి విద్యాలయాలకు కూడా అంతకుముందు స్కూల్స్కి, కాలేజెస్కి మరి కరెంటు బిల్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడైతే మనం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం కోసం ఈరోజు విద్యా సంస్థలకు కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ నీడ్స్ అన్నిటిని కూడా మనం మీట్ అవ్వడం కోసం ఈరోజు మన తల్లాడ మండలంలో 2, కల్లూరు మండలంలో 1 నూతనంగా 33/11 kV సబ్స్టేషన్స్ శంకుస్థాపనకి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు విచ్చేసి ఉన్నారు. వారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి మాకు అడగంగానే ఇంత మంచిగా మాకు సబ్స్టేషన్స్ 3 మంజూరు చేసినందుకు, అలాగే సార్ ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని మండలాల్లో కూడా కావాలి సార్, అవి కూడా మీరు మంజూరు చేస్తారని మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు సపోర్ట్ ఇచ్చి మన శ్రీనన్నని గెలిపించారో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే ఇంకా ఏది ఉన్నా సరే మీ సంపూర్ణ మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై కాంగ్రెస్.